10వ అధ్యాయము విభూతి యోగం సారం. దానిలో మనకి సంక్షిప్తంగా తెలుసుకోవడానికి విభూతి ఉన్నదంతా ఒకటే పరమాత్ముడు. మనకి విభూతి యోగంలో 10వ అధ్యాయంలో ఆయన చూపించింది అణుమాత్రమేట. అంటే ఆయన ఎంత పెద్దగా ఉన్నాడమ్మా, ఇంకా అందులో అన్నీ అన్నీ నేనే అన్నీ నేనే అన్నీ నేనే అంతా నేనే సర్వం బ్రహ్మమయంగా చూపించారు ఆయన. అంత అంత చూస్తే అమ్మో అనిపించింది. ఇంకా అమ్మమ్మమ్మో ఎంత అనుకోవాలో మనం తెలియదు అనమాట. ఆ విభూతి యోగంలో చెప్తారు. ఇప్పటిదాకా మనం ఏం చేసుకున్నాం, మనము మనిషి అయితే చాలు, ఆ మానవుడికి మేధా సంపత్తి ఉంది కాబట్టి సాధనలో భక్తి మార్గం ద్వారా భక్తితోటి శ్రద్ధతోటి అభ్యాసం చేస్తే మనము జనన మరణ చక్రాల నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుందని చెప్పి తెలుసుకున్నాం కదా. ఈ విభూతి లోపల ఎట్లా ఉంటాను నేను, పరమాత్మ స్వరూపం ఏంటో మొత్తం చూపించాడు. చెప్తున్నాడు ఎవరికి, మన అర్జునుడికి నిమిత్త మాత్రం చేసి మనందరికీ చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. ఒకసారి దాన్ని ఆకళింప చేసుకుందామా. మనమే రోజు ఎంతోమందిని చూస్తుంటాము. అందులో చాలా బాగా పాడి సంగీతంలో అగ్రగణ్యులు ఎంతోమందో, సాహిత్యంలో అగ్రగణ్యులు ఎంతమందో, వాంగ్మయ ప్రపంచంలో ఎంతమంది పెద్ద పెద్దలు ఉన్నారో, ప్రతి విభాగంలో ప్రతి రంగంలో ఆటల్లో పాటల్లో మాటల్లో అన్నిట్లో కూడా ఉన్నారు కదా. అంతమందిని మనం చూసినప్పుడు మనం అంతటి వాళ్ళము కావాలి అని ఆనందంగా మనం ఉండాలి. దానికి కావడానికి సాధన మనం చేసి వాళ్ళు పొందిన మార్గంలో మనం పయనం చేస్తే మనకి అందులో అందుకోవడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళందరినీ ఏమనుకున్నవాలి, భగవంతుడు అందులో ఉన్నారు వీళ్ళందరికీ అని నమస్కారం చేసుకోవాలి. ఎవరికి, పెద్దలు ఎందరో మహాను భావులు వారందరికీ వందనములు, ఎందరో మహాను భావులు అని త్యాగయ్య పాడుకున్నాడు. ఎంతమంది మహాను ఉన్నారు ఈ సభ లోపల, ఈ ప్రపంచంలో ఎంతమంది ఉన్నారు, ఆ ప్రపంచం అనే మహాసభలో ఎంతమంది ఉన్నారు, అందరి పెద్దలందరికీ ఋషులందరికీ మునులందరికీ అందరికీ కూడా సాష్టాంగ నమస్కారాలు చేసుకోవాలి. మనము అందరిలో భగవంతునే మనం చేసుకోవాలి. అప్పుడు వాళ్ళందరూ మనకి వైద్యో నారాయణో హరి, దేవుడిలాగా కనపడతాడు వైద్యుడు మనకి. ఒక పేషెంట్ని అతను రక్షణ చేసేసరికి అబ్బా మా నాన్నగారిని రక్షించాడని చెప్పి ఎంతో ఆనందంతో ఆ కుటుంబం అంతా కూడా వైద్యుడు అంటే ఎవరు, నారాయణుడే, సాక్షాత్ నారాయణుడు, సాక్షాత్ కృష్ణుడే అనే భావంలో మనం చూస్తామే. మనం అంత గొప్ప సంస్కృతి మనది. ఆ విధంగా మనం ఎప్పుడూ కూడా పెద్దలందరిలో మనకంటే చాలా బాగా విస్తరణగా ఎంతో బాగా ఉధృతంగా చక్కగా బయటకు వచ్చిన వాళ్ళు ఉంటారే, వాళ్ళందరికీ కూడా నమస్కారం చేసుకుని వారి లోపల మనము కృష్ణ పరమాత్మని చూడాలి. కృష్ణం వందే జగద్గురువు. అందరిలో కూడా కృష్ణ పరమాత్మ ఉన్నాడు. అందరిలో కృష్ణ పరమాత్మ ఉన్నాడు అని మనం తెలుసుకున్నవాడు ఇంతమంది కూడా కలిసి కృష్ణ పరమాత్మలో ఉన్నారని కూడా తెలుసుకున్నాడు. అది అవ్యభక్తీకరణ చెప్పాను ఇంతకుముందు మీకు. అదనమాట ఆ స్థితిని మనము పొందాలి. పొందినప్పుడే భూమాత అడిగింది కదా మరి కృష్ణుని విష్ణుమూర్తిని చెప్పమని, కథం భవతి హే ప్రభు అని అడిగితే చెప్తున్నాడు. ఇదంతా కూడా చెప్పుకుంటూ వచ్చాడు. కాబట్టి ఈ విభూతి యోగం లోపల మనం అందరం కూడా ఏం చేయాలి, భాగస్వాములు కావాలి. ఎందులో కావాలి, పెద్దల లోపల వాళ్ళు శ్రేయో మార్గంలో వారు ఎక్కడైతే ఉన్నారో ఆ మార్గాన్ని అనుసరించడంలో మనం భాగస్వాములై వారు చేసిన వారి వ్యక్తిత్వాన్ని ఎంత విధంగా వాళ్ళ పైకి తెచ్చుకున్నారో, ఎంత బాగా ఉన్నత స్థాయిని పొందారో, ఏంటి కేవలం ఆర్థిక రీత్యా భౌతిక ప్రపంచం కాదు, ఆధ్యాత్మిక స్థానం లోపల ఎంత బాగా పొందారేమో. నిరాడంబర జీవితాన్ని గడుపుతూ ఆనందమయ ప్రపంచం, బ్రహ్మానందమయ ప్రపంచం, పరమాత్మ ప్రపంచానికి వెళ్ళిపోయినారే. అటువంటి స్థితిని పొందిన మన భారతీయతని మనం అనుక్షణం అనుకుంటూ దేవుణ్ణి స్మరించుకుంటూ శ్రీకృష్ణ పరమాత్మకి జై అని మనం ఈ 10వ అధ్యాయాన్ని తెలుసుకున్నాం. ఇంకా మనం తర్వాత యత్నం చేద్దాం. జై శ్రీరామ్.